ఇక్కడ కార్యనిర్వాహకుడిగా పనిచేస్తున్నాను. యనమలకుదురు గ్రామంలో వేంచేస్తున్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవ బ్రహ్మోత్సవాలు 25 నుంచి 28వ తారీఖు వరకు జరుగుతున్నాయండి. 25వ తారీఖున స్వామివారిని అమ్మవారిని పెళ్లి కొడుకుని పెళ్లి కుమార్తెను చేయట, 26న 2ంటికి అభిషేకం తర్వాత భక్తులకు దర్శనం ఏర్పాట్లు జరుగుతాయండి. 26 నైట్ 12ంటికి లింగోద్భవ అభిషేకం అయిన తర్వాత స్వామివారి అమ్మవారి కళ్యాణము, 27న గ్రామోత్సవం, 28 వసంతోత్సవం, సాయంకాలం పవళింపు సేవతో ఈ ఉత్సవాలు ముగుస్తాయండి. 26 మహాశివరాత్రి సందర్భంగా వచ్చే భక్తులకు వాళ్ళ దర్శన నిమిత్తం ఎటువంటి ఇబ్బంది పడకుండా క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం, క్యూ లైన్స్కి వాళ్ళకి షామియానాస్ అవన్నీ ఏర్పాటు చేయడము, ఎండబడకుండా, ప్లస్ వాటర్ ప్యాకెట్స్, బటర్ ప్యాకెట్స్ అన్నీ ఏర్పాటు చేస్తున్నామండి. ఇక్కడ స్నానం కూడా ఉంది కాబట్టి ఘాట్ దగ్గర కూడా అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. వాళ్ళు స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందండి. ప్రత్యేక పూజలు ఏం పెట్టారు? స్వామివారి దర్శనం ఒకటేనండి, ప్రత్యేక పూజలు ఏం లేదు. ఆ రోజు వరకు తర్వాత నిత్యం జరిగే కార్యక్రమాలన్నీ జరుగుతాయి. కింద ట్రాఫిక్ కానీ వీళ్ళందరూ సహకారం అందరు ఇక్కడ మెయిన్ వచ్చేసి శివరాత్రి రోజు గ్రామ ప్రభలు జరుగుతాయండి. ఆ గ్రామ ప్రభలు చూడడానికి చుట్టుపక్కలంతా వస్తారు. దానికి తగ్గట్టుగా కూడా పోలీసు వారి కోఆర్డినేషన్ వాటితో అంతా సవ్యంగా జరగాలని చేస్తున్నాము. అది అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో మీటింగ్ కూడా పెట్టారు. కోఆర్డినేషన్ మీటింగ్ కూడా జరిగిందండి. ట్రాఫిక్కే కానీ, పోలీస్ డిపార్ట్మెంటే కానీ, రెవెన్యూ కానీ అందరు డిపార్ట్మెంట్ సహకారంతో ఉత్సవాలు జరిగేటట్లు ఏర్పాట్లు చేశారు.